హాయ్ ఫ్రెండ్స్, నేను వైజాగ్ వెళ్తున్నాను గిరి ప్రదక్షిణకి. వైజాగ్లో దిగి గిరి ప్రదక్షిణ ఎంటర్ అయ్యాం. కొండపైకి బస్సు ఎక్కాము. బస్ ఫుల్ రద్దీగా ఉంది. కొండపైకి వెళ్ళే దారిలో మన బాస్కి కొంచెం దండం పెట్టుకొని పైకి బయలుదేరాం. బస్లో నుంచి వ్యూ చూస్తుంటే బయట హైలైట్గా ఉంది, కానీ చెట్లు అవి కొంచెం అడ్డంగా ఉన్నాయి. కానీ చెట్ల నుంచి చూస్తాను ఇంకా వ్యూ హైలైట్ గా కనిపిస్తుంది. ఆ కొండలు, చెట్లు. చూడండి, మన బస్ దింపేశారు. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తున్నాం లైన్లోకి. మా వాడు నడిచేస్తున్నాడు, అదిగాడు. దర్శనం అయిపోయింది. బయటకు వచ్చి సింహాచలం కొన్ని గోపురాల ఒక వీడియో తీసి మనం తిరిగి గిరి ప్రదక్షిణానికి రెడీ అవుతున్నాం. బస్సెస్ అస్సలు ఖాళీ లేవు కొండ కిందకి వెళ్ళడానికి. అసలు ఎక్కడానికి ఖాళీ లేవు. మనం పైకి వెళ్ళి కిందకి వచ్చేటప్పటికి రథం స్టార్ట్ అయిపోయిందంట గిరి ప్రదక్షిణలోని. రథం వెళ్ళి మనం ఇప్పుడు 40 కిలోమీటర్స్ నడబోతున్నాము. అసలు ఇంకెంత పైకి వెళ్ళి కిందకి వచ్చేటప్పుడు కిందకి జనం చూడండి ఎంతమంది ఉన్నారో. కొబ్బరికాయ తీసుకొని నీట్గా స్వామివారికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరాం గిరి ప్రదక్షిణకి. స్టార్టింగ్ లో ఉన్న వైపు చూడండి, ఇది లాస్ట్ ఎండింగ్ లో. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనై గగనమలే. విజయీ భవ విజయీ భవ. నెమ్మదిగా ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకో. ఇప్పుడు సమయం 6 అవుతుంది. చూడండి, ఇంకా జనం పెరిగిపోయారు. స్టార్ట్ చేసి 2 hours అయినా మనకి మధ్యలో మజ్జిగ ఇచ్చారు, దాన్ని ఒక సిప్ వేసాము. హనుమంత్ జంక్షన్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం బీచ్ సైడ్కి ఎంటర్ అవుతాము. కొంచెం దూరంలోనే టెనెంట్ పార్క్ రోడ్లోకి. బీచ్ వచ్చేసింది. బీచ్ లోకి ఎంటర్ అయ్యాం. బీచ్ లో చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఆ వెన్నెల బీచ్ వ్యూ అసలు. గన్ బీచ్ లోకి ఎంటర్ అవునా. గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చిన వాళ్ళకి పుణ్యం వస్తో లేదో తెలియదు, కానీ వీళ్ళకి మొత్తం బ్రెడ్ ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, డ్రింకులు, బిస్కెట్ ప్యాకెట్లు మొత్తం అన్నీ వచ్చినాయి. ఒక వారం రోజులు సరిపడగా. మామూలు టెక్నాలజీ కాదు. చూడండి, అబ్బిగా నిద్ర రాకుండా ఉండాలని శనగలు తింటున్నాడు. అప్పుడే మనకి పక్కన స్వామివారి
వచ్చారు. మళ్ళీ దండం పెట్టుకొని స్వామివారికి మా వాడైన శనగల దండం మాత్రం ఆపలేదు. నీట్గా 11:30 అయింది. టీ తాగాం. నా నిద్ర మాత్రం ముంచుకొచ్చేస్తుంది. మా వాడు అప్పుడే స్లీప్ వేసేసాడు. 12కి చూడండి ఎలా ఊగిపోతున్నాడో పడుకొని. అయినా సరే జనం ఆగట్లేదు. రాత్రి 12 అయింది టైము. మాకు మాత్రం ఫుల్ నిద్ర. మా వాడు అసలు ఆగలేకపోయిన నిద్రకి అందుకే కూర్చుని సైడ్. అయినా సరే జనం ఇంకా చూడండి. సమయం 3 తెల్లవారుజామున. చూడండి జనాలు ఇంకా వెళ్తూనే ఉన్నారు. మేము 1 గంట వాక్ చేసాక మళ్ళీ స్లీప్ అబ్బిగాడు పడిపోయాడు. ఈసారి రోడ్డు పక్కన కూర్చుండిపోయాం మేము. 2 గంటల తర్వాత స్లీప్ అయిన తర్వాత టైం మాకు పడుకున్న పక్కన మా పక్క వచ్చి కూర్చున్నాడు మా కాట్రాజ్. అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాం. వెళ్ళి మేము రోడ్డు మీద కూర్చుంటే వాడు వచ్చి పిలిచాడు. అబ్బిగాడు చూడండి ఎలా చూస్తున్నాడు. 6:30 అయింది. మన గిరి ప్రదక్షిణ అయిపోయింది. లాస్ట్ స్టేజ్ మళ్ళీ కొబ్బరికాయ కొట్టేసి ఇంటికి బయలుదేరి వచ్చేసాం ట్రైన్లో. ఇది ఎలా జరిగింది ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ మనకు. సైనింగ్ ఆఫ్ కిషోర్.